వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే రైతు భరోసా మీద మళ్ళీ రాజకీయం పుంజుకుంది. ఒకవైపు అధికార పక్షాల నేతలు కూడా చెప్తా ఉన్నారు, మేము మా ప్రణాళిక సిద్ధమైందన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో రైతులకి అన్యాయం చేస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నట్టు కూడా కొంత ప్రాపగండ సృష్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అసలు ఏంటి ఈ విషయాలు అయితే తెలుసుకుందాం. మనతో కాంగ్రెస్ మహిళా లీడరు వరలక్ష్మి గారు అయితే ఉన్నారు, మాట్లాడదాము. మేడం, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ రైతు భరోసా ఎగొట్టడానికి ప్లాన్ చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా చాలా ప్రాపగండ మాటలు అయితే చేశాడు. ఎలా చూస్తారు ఇవన్నీ? వాళ్ళు మొత్తం కోతులాట ఆడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిళ్ళు అనేది ఆ పాపాన్ని ఇలా మేము మోస్తూ ప్రజలకు మేము ప్రజా పాలన అందిస్తున్నాం. వాళ్ళు చేసిన పాపాలకు మేము బాధ్యత వహిస్తూ ఈరోజు మేము ప్రజాపాలన చేసుకుంటూ వెళ్తున్నాం. రైతు భరోసాకి రైతు రుణమాఫీకి తేడా అయ్యింది. నువ్వు రైతు భరోసా ఎవరికి ఇచ్చావు? ఏ కొండలకో, ఏ గుట్టలకో, ఏ నదులకో, ఏ కాలువలకో ఇచ్చినావు నువ్వు? ఆ విషయం అందరూ తెలుసు కదా. ఉన్నోడింటికి వెళ్ళింది నీ రైతు భరోసా, లేనోడింటికి వెళ్ళేది. అదే రుణమాఫీ అయితే పేదవాళ్ళు రుణమాఫీ తీసుకొని ఆ రుణానికి మళ్ళీ ఇతను ఏం చేసిండంటే చక్రవడ్డీలు వేసి రుణాలు ఇచ్చి కూడా చక్రవడ్డీలు వేసి ఇంతవరకు కూడా మేము రుణమాఫీ చేసినాం రైతులకి. వాళ్ళు రుణం తీర్చుకోలేక, వాళ్ళు మిత్తి కట్టలేక రైతు భరోసా పేరు మీద నువ్వు ఎంత వసూలు చేసినావు రుణమాఫీ ఇచ్చి. కానీ మేము ఏది ప్రజలకు నువ్వు చేసిన మోసాలకు ఏది కరెక్ట్గా అందితే ఈరోజు ప్రజలు బయటపడతారు. వాళ్ళ సమస్యల నుంచి బయటపడే మార్గంలో ఆలోచన విధానంతో మేము వెళ్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎలా అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన మోసానికి, నీ దోపిడికి, నీ అవినీతికి బలైపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము ఏం చేస్తే ముందుగాల వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడతారనే విధానాన్ని ఎంచుకొని ఈరోజు మేము ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం. ఇప్పుడు రుణమాఫీ చేసినాం. రుణమాఫీలో ఏమవుతుంది? ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం రుణం వెళ్ళిపోతుంది. వాళ్ళు మిత్తి చక్రవడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఏముంది? ఉన్నోడికి ఇచ్చినావు. 100 ఎకరాలు ఉన్నోడికి రైతు భరోసా వెళ్ళింది, కొండలకు రైతు భరోసా వెళ్ళింది, గుట్టలకు వెళ్ళింది. ఈ విషయం అందరూ తెలుసు కదా. రికార్డులు తీస్తే మాకు అన్ని బయటపడ్డాయి కదా. అప్పుడంటే మేము అపోహ మీ మీద నిందలేసినాం అనుకోవచ్చు, ప్రజలు కూడా నమ్మకపోవచ్చు, ప్రజలు కూడా బాధపడవచ్చు. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాక మీ రికార్డులు ఇస్తే మాకు తెలుస్తలేదా? అందుకే రైతు భరోసా కాకుండా రైతు రుణమాఫీని మేము ఫస్ట్ రైతులకు అందియాల్సి వచ్చింది. దానివల్ల రైతులు వాళ్ళ రుణమాఫీ మొత్తం క్లోజ్ చేసుకొని మళ్ళీ రుణానికి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఇది రైతు భరోసా కంటే రైతు రుణమాఫీ ఎక్కువ రైతులకు పనికొచ్చింది. రైతుల చావులు అంటావా? రైతులు ఎంతో తెలంగాణ రాష్ట్రం వస్తే రైతే రాజ్యంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఈరోజు దుమ్మెత్తిపోస్తున్నావు అంటే నువ్వు ఎంత అవినీతిపరుడు అనేది అందరికీ తెలుసు. ఇలా నీకు అసలు మాట్లాడే హక్కు కానీ నైతికంగా నువ్వు ఎన్నడో కోల్పోయినావు తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు నీ నీ కుటుంబ పాలన కమిషన్ల కోసం చేసిన నీ కుటుంబము ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆనాటి నుంచి ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ, మన రాజశేఖర్ రెడ్డి అయ్యంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి, రైతులకే పెద్దపీట వేస్తుంది. మేము ఉన్నప్పుడు ఈయనలాగా అవినీతి ఇంత పెంపొందించలేదు. మేము చాలా నిజాయితీగా పరిపాలన సాగించాం. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అవినీతి పేరుకుపోయింది. 10 సంవత్సరాలలో అవినీతి మొత్తం పేర్చిండు, మొత్తం గుట్ట పేర్చిండు అవినీతి. ఏ రికార్డులు చూసినా కూడా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాం కదా. నీకు అసలు హక్కే లేదు నువ్వు మాట్లాడే. అసలు నిన్ను తొందరగా జైలు వేయాల్సిందని కోరుకుంటున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్తాడా? ఎప్పుడు కేసీఆర్ను బయట పెడతామా? జైలుకి వెళ్తామా? కేసీఆర్ అందుకే కదా నువ్వు కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేవు? ఎందుకు అసెంబ్లీకి వస్తలేవు? నువ్వు ఓటు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేవు కదా, ఒక కాన్స్టిట్యున్సీ నుంచి, ఒక అసెంబ్లీ నుంచి నువ్వు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేవు. నువ్వు ఇవాళ ఇంతవరకు కూడా కాలు పెట్టలేదు. 1 year అయిపోయింది. నువ్వు రాజీనామా చేసిన తర్వాత నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపించే వ్యూహాలు ఉన్నాయి. అవి ఏంటంటే మీ పాపాలను ప్రక్షాళన చేస్తాము. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. వీళ్ళందరూ ఈ కుటుంబము ఒకరు ఆల్రెడీ జైలుకు వెళ్ళొచ్చు. వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళే అభ్యర్థులే. వీళ్ళేమో ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాదు, దోపిడి దొంగలని నేను అంటున్నా. ఇంకోటి, రైతుల గురించి మాట్లాడని అని చెప్తే అసెంబ్లీలో కూడా ఏమన్నా అంటే భూమాత అంటారు, ధరని తీసేస్తామంటారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది అని, రైతుల గురించి ఆలోచించే ప్రయత్నంలో కాంగ్రెస్ లేదని చెప్తా ఉన్నారు. ధరణి విషయం కానీ భూమాత విషయంలో దౌర్భాగ్యం పైన పరిపాలన చేసిన కేసీఆర్ అని ఒక దొంగ ఆనవాళ్ళు ఉంచాల్సిన అవసరం మాకు లేదు. దొంగ, దోపిడి, ఇంకా ఎన్ని మాటలైనా తిట్టొచ్చు వాళ్ళ ఫ్యామిలీని. అలాంటి దుర్మార్గుణ్ణి మేము ఆనవాళ్ళు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము అందించాల్సిన అవసరం లేదు. మేము మంచి ప్రణాళికలతోటి, పద్ధతితోటి ఈరోజు రాష్ట్రగీతం అయితే ఏముంది, అక్కడ ఉస్మానియా కాలేజీకి మన చాకల ఐలమ్మ గారి పేరు అయితే ఏముంది, స్కిల్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు అయితే, చరిత్రను నిలిపే చరిత్రను అంటే రాబోయే రోజులలో రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర పౌరులకి మేము అందించే దిశలో మేము వెళ్తున్నాము. ఈ దౌర్భాగ్యను ఈ మా అన్న సన్నాసులు అంటాడు, మా సీఎం గారు సన్నాసులు, చిన్న వార్డు అది. మేమైతే ఆడబిడ్డలు లుచ్చాగల్లు అంట, నేనైతే లుచ్చాగల్లే అంట. ఈ దొంగలను తయారు చేసిళ్ళు. మొత్తం అధికారంతో డబ్బును సంపాదించి ఈరోజు దొంగలను తయారు చేసిళ్ళు. బీఆర్ఎస్ నాయకులు దొంగలను తయారు చేసిళ్ళు.
గవర్నమెంట్ ఉద్యోగస్తులను అవినీతి పరులను చేసిండు. వీళ్లకు ఖచ్చితమైన అంటే ఈ దోపిడి దొంగలకు ఖచ్చితమైన శిక్షలు పడతాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అదే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు జరగదు, మేము ఏదో ఇవాళ ఉరుకులాడతాం, ఏదో మేము కోతుల్లాగా ఎగురుతాం, డైవర్ట్ చేస్తాం, అసెంబ్లీని ఏమైనా నడవ. Subscribe us and press the bell icon for more interesting updates.